దేవుడేడే ఏడి మాట్లాడవే. నువ్వు వాణ్ణి జైలుకు పంపించి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడదాం అనుకుంటున్నావు? అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? నిన్ను ఎంతమంది ఎన్ని మాటలన్నా వాణ్ణి నిన్ను వెనకేసుకొచ్చేవాడు. అలాంటిది ఇవాళ నువ్వు వాణ్ణి జైల్లో వేసొచ్చావు. అసలు నువ్వు మనిషివేనా? ఎంతసేపు అన్నయ్యని విడిపించుకోవాలి, అన్నయ్యని విడిపించుకోవాలి, సాక్ష్యాలు ఆధారాలు అంటూ తిరిగి 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 ఆఖరికి కట్టుకున్న భర్తనే కటకటాల వెనక్కి తోసేసావు కదే. నువ్వు మామూలు ఆడదానివి కాదు. నీలాంటిదాన్ని ఏం చేసినా పాపం లేదు. అక్కడ నా మనవడొక్కడే శిక్ష అనుభవించడం కాదే, ఇక్కడ నువ్వు కూడా శిక్ష అనుభవించాలి. రావే, నీ సంగతి చెప్తాను. రా. బామ్మగారు, బామ్మగారు. నిన్నిలా వదిలిపెట్టనే, నిన్ను చంపేస్తాను. ఇక్కడే ఉండు. అయ్యో, ఏవే, అక్కడ నా మనవడు శిక్ష అనుభవిస్తుంటే ఇక్కడ నువ్వు కూడా శిక్ష అనుభవించాలి కదా. మీ అన్నయ్యని కాపాడడం కోసం నా మనవణ్ణి బలి చేస్తావనే నీ పని చెప్తాను. నిన్ను అసలు ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టావే? అసలు నీకు ఎంత ధైర్యమే? నువ్వెప్పుడైతే అడుగు పెట్టావో
ఆ క్షణం నుంచే ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. మొత్తం సమస్యలే. నీకు బుద్ధి రావాలంటే ఈ చెయ్యి కాల్చాల్సిందే. ఇవ్వు, చెయ్యి ఇవ్వు. వద్దు బామ్మగారు, నా మాట నమ్మండి, నేనేం చేయలేదు. నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులు పెట్టినా పాపం లేదు. నా మనవడికి శిక్ష పడితే సరిపోదే, నువ్వు కూడా శిక్ష అనుభవించాలి కదా. అందుకే నీకు ఈ శిక్ష. ఇవ్వవే, చెయ్యి ఇవ్వు. వద్దు బామ్మ, బామ్మ. బామ్మ, బామ్మ. అత్తయ్య, కానీ విపరీతమైన షాకింగ్ న్యూస్ కానీ బాధ పెట్టే విషయాలు కానీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. లేదంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. ఛా, ఇప్పుడిప్పుడే రావాలా? మంచి సీన్ మిస్ అయిపోయింది. ఏంటత్తయ్యా, ఏమైంది? ఏమైందండి? ఏం లేదు విశాలాక్షి, ముందు నువ్వు వెళ్ళు. ఏంటండి, అసలేం జరుగుతోందో చెప్పండి. అత్తయ్య, ఎందుకు తులసిని అట్లకాడతో శిక్షించాలనుకున్నారు? ఏం జరిగింది? ఏమైందంటే ఎవరు మాట్లాడరేంటి? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని అత్తయ్యకి చెప్పకూడదు.